తెలుగుదేశం నాయకత్వాన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చాలా విచక్షణ రహితంగా రైతు నాయకుల మీద కేసులు పెట్టడం, పైగా పీడీ యాక్టులు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతుల మీద దాడికి పూనుకుంటా ఉందో అదే పద్ధతుల్లో ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ రకంగా మరి వాళ్ళ బాటలోనే ఈ రకమైనటువంటి ధోరణిని కనబరచడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అనకాపల్లి జిల్లా రైతు ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి అప్పల రాజుని మరి ఎటువంటి సరైనటువంటి కేసులు లేకుండా ఎప్పటి నుంచో ఉన్న కేసుల్ని తిరగదోడి ఇవాళ మద్యం వ్యాపారుల మీద, రౌడీల మీద పెట్టేటువంటి కేసుల్ని ఆయన మీద పెట్టి మరి ఎటువంటి ముందస్తు ఇది లేకుండా అరెస్టులు చేయటం చాలా దుర్మార్గం. అదే కాదు, ఇవాళ విద్యార్థి యువజన సంఘాలు, గిరిజన సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన, న్యాయబద్ధమైనటువంటి ఆందోళనలో కూడా ఈ రకంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయటం అనేది అత్యంత దుర్మార్గం. మరి మీరు కేంద్ర ప్రభుత్వంతో సహకరించి మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉన్న కారణంతో ఇవాళ ఈ రకంగా దాడులకి పూనుకోవటం సరైంది కాదు. మీ ఆలోచన మారాలి. ఇదే పద్ధతుల్లో ఆలోచన కొనసాగితే రైతు సంఘాలు ఏ విధంగా ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకున్నాయో అదే రకంగా ఇక్కడ కూడా ఆందోళనకి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజా సంఘాలకి వారు మరి చేసేటువంటి ఆందోళనలకి స్వేచ్ఛ ఉండాలి తప్పితే వాళ్ళని భయంకరంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు ఉద్యమ నాయకుడు, ప్రజల కోసం, రైతుల కోసం, మత్స్య కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా అప్పలరాజు మీద పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో ఈ పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలో ప్రభుత్వానికి తెలుసు. స్మగ్లర్ల పైన, భూ కబ్జా కోర్ల పైన, మైనింగ్ మాఫియా పైన అత్యాచారాలు, దేశ సమైక్యతకు నష్టం చేసే వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి పీడీ యాక్ట్. అయ్యా, మా భూములు లాక్కోవద్దు, రైతులను రోడ్డును పడేయద్దు, మత్స్య కార్మికులు బజార్ను పడేయద్దని రైతుల కోసం పోరాడుతున్నటువంటి అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకట్లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రశాంతంగా రైతుల నాయకుల మీద, రైతు ఉద్యమకారుల మీద మొట్టమొదటిసారి ఈ పీడీ యాక్ట్ పెట్టింది. ఈ ప్రభుత్వానికి కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకోసమే పీడీ యాక్ట్ ఎత్తేకపోతే ఫిబ్రవరి 12 రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజనుల పైన గిరిజన నేతలు భూస్వాములు ఆక్రమించుకుంటే గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం గిరిజనులు జైల్లో పంపడం మీద అత్యంత దుర్మార్గమైంది. అందుకోసమే ఈ విషయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనకు పిలిపించాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పీడీ యాక్ట్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో వేలకు వేల ఎకరాలను నిర్బంధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులు అనేక దశాబ్దాల క్రితమే ప్రభుత్వ బంజరు భూములను కేటాయించగా సాగు చేసుకుంటూ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, ఈ వర్గాలకు చెందినటువంటి రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుంటా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ దగ్గరలో ఎక్కడైనా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టకుండా పారిశ్రామికవేత్తలు ఎక్కడ కోరితే అక్కడ అంత భూమిని ప్రభుత్వం వారికి అందజేసేటటువంటి ప్రక్రియ ఈరోజు జరిగిపోతూ ఉంది. ఇది చాలా తప్పు. 2013 భూసేకరణ చట్టం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2017లో సవరణ చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్రం పాస్ చేసినటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఏమైతే ఉన్నాయో అవే చెల్లుబాటు అవుతాయి. ఆ కోణంలో చూసినప్పుడు అనకాపల్లి సమీపంలో ఫార్మా పెద్ద సెజ్కి, అట్లాగే స్టీల్ ప్లాంట్ల కోసం అని చెప్పి అక్కడ భూమి తీసుకుంటా ఉంటే అక్కడ రైతులు, మత్స్యకారులు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన చిన్న చిన్న రైతులందరూ కూడా
వ్యతిరేకించి ఇది అన్యాయం, ఇది మా భూమి తీసుకోవద్దు అంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రముఖ రైతు నాయకుడు అప్పలరాజు గారిని జైల్లో పెట్టి పీడీ చట్టం పెట్టడం అనేది చాలా దుర్మార్గం, అనాగరికం, అశాస్త్రీయం. ఇది ఎంత మాత్రం కూడా చట్టసమ్మతం కాదు. ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. పశ్చిమ బెంగాల్లో ఒక భూసేకరణ విషయంలో అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తా 7 ప్రధానమైన అంశాలని ప్రభుత్వాలు పాటించాలి భూసేకరణ జరిపే ముందు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా నోటీస్ ఇవ్వాలి, ఆ రైతుల నుంచి అభ్యంతరం తీసుకోవాలి, ఆ అభ్యంతరాన్ని పరిశీలించాలి. ఆ భూమి కాకుండా అక్కడ వేరే ఇంకా ఇతరత్ర భూములు ఉన్నాయా, ఇదే తప్పనిసరి తీసుకోవాలా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పర్యావరణ ప్రభావం అంచనా వేయాల్సి ఉంది. ఇవేమీ చేయకుండా అడ్డగోలుగా అక్కడ అమాయకులైనటువంటి సన్నకారు చిన్న రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూమి తీసుకుంటా ఉంది. దాన్ని వ్యతిరేకించడం అనేది భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో ఉన్న హక్కు. దీనిని మీరు కాలరాసి అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి ఇన్ని రోజులైనా విడుదల చేయకపోవటం అంటే చాలా దుర్మార్గం. అది మీ యొక్క నిరంకుశ విధానానికి నిదర్శనం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ పద్ధతులు మార్చుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని నిరంకుశ చర్యలు తీసుకుంటే అప్పుడు మీరు ఏం మాట్లాడారు, మీరు ఎలా ప్రవర్తించారో అదొక్కసారి గుర్తుకు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తక్షణమే అప్పలరాజు గారిని బేషరతుగా విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతుల యొక్క ఆగ్రహావేశాలను తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భూసేకరణ చట్టాన్ని పొంగలో తొక్కి కార్పొరేట్ కంపెనీలకి ఎక్కడ అడిగితే అక్కడ నిర్బంధంగా భూములు సేకరించి ఇచ్చేయటం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వానికి చెందినటువంటి లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఎకరం 99 పైసల లీజుకి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. అదే విశాఖ జిల్లాలో లోకేష్ గారు వెళ్ళి 99 పైసలకు పెట్టుబడిదారులకు ఇస్తే నష్టం ఏంటని చెప్పాడు. కానీ రైతులు సాగు చేసుకునేటువంటి భూముల్ని నిర్బంధంగా తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది అన్యాయమని చెప్పినందుకు అప్పలరాజును అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించి కనీసం భార్య పిల్లలను కూడా కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నిర్బంధ చట్టాన్ని అమలు పరుస్తున్నారంటే ఇంతకంటే హేయం మరొకటి లేదు. అందుకే అప్పలరాజు మీద పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించాలని, ఆయన అన్కండిషనల్గా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మరింత ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సమస్యలపై మాట్లాడే ప్రజా సంఘాల నాయకులపైన దుర్మార్గమైన పద్ధతుల్లో పీడీ యాక్ట్ పెట్టడాన్ని రైతు సంఘాలుగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కూడా ఈ యొక్క దుర్మార్గ పీడీ యాక్ట్ ని వ్యతిరేకిస్తా ఉంది. ప్రజా సమస్యలపై మాట్లాడితే, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే పాలకులు పరిష్కారం చేయకపోతే, ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం అంటే ఎంతకన్నా దుర్మార్గం, సిగ్గుచేటు ఏమైనా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకోసంగా ఈ రోజు ఈ పీడీ యాక్ట్ వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.